ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మహిమగల రాజా, మీకున్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరొక దినమంతట్లో మా కొరకే మీరు చూపిస్తూ వస్తున్న నీ కృపను బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో దేవా, నీ ప్రజలంగా నీ సన్నిధిలో కూడి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన మరి యొక్క ఆధిక్యతను బట్టి వందనాలు. మీ సన్నిధిలో ప్రార్థించటకు కూడి వచ్చి ఉంటుండగా మీ సన్నిధితో మమ్మల్ని నింపండి. దేవా, ఇక్కడ వచ్చి నీ ప్రజలను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇంక నీ ఉద్దేశం వారు జత చేయబట్టకు సహాయం చేయండి. మెట్టుకు నేను ప్రార్థించినప్పుడు మీ సన్నిధి మాతో ఉంచండి. మా ప్రార్థన విజ్ఞాపనలు ఈ సన్నిధిలో అంగీకృతంగా ఉన్నట్లుగా మమ్మల్ని మీరు వశపరచుకునండి. పాటల ద్వారా, లేఖనముల ద్వారా మాతో మాట్లాడండి. సార్వత్రిక సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆ చోట్ల చెదిరిన పరిస్థితుల వారు అవసరతలో చాలా దేవుడు చూడండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. తమ ప్రియులు పోగొట్టుకున్న వారి కుటుంబాల సంఘాలను ఆదరించండి. నీ ప్రజల అవసరతల్లో చాలా దేవుడు ఉన్నాడు. మెట్టుకు కూడి వచ్చిన మా మధ్య మాతో మాట్లాడి మాకు ఎవరికి ఏది అవసరమో అటు సంగతితో తృప్తిపరచండి. మెట్టుకు బలం అనుగ్రహించండి. దేవా, మీ యొక్క ఆత్మ నడిపింపు, స్వేచ్ఛ, స్వాతంత్రం మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించండి. నీ ప్రజలను సంతోషింపచేయండి. మరలా వారి గృహాలకు వెళ్ళే వరకు నీ సన్నిధి ఉంచండి. నీ యొక్క సన్నిధి యొక్క తాకిడితో వారి గృహాలకు వెళ్ళడానికి మీరే సహాయం చేయండి. దేవా, ఈ సిస్టమ్స్ అన్నిటిని ఆశీర్వదించి మహిమ కొరకు పనిచేయట కృపనివ్వండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు కొందాలు కొనసాగింపు చేయండి. నీ చిత్త మీద పవర్ కూడా వచ్చేటకు నిరాటంగా కొనసాగింపట కృపనివ్వండి. మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువు రక్షక నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పదిహేనో పాట పాడదాం. పాట సంఖ్య 15. దేవ నిత్యము నేను నిన్ను స్తుతించేదా. యెహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్తుతించేదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా నా శత్రువులను నాపై సంతోషింప నీయక. యెహోవా నా శత్రువులను నాపై సంతోషింప నీయక. నీవు నన్ను తారించినందుకై నేను నిన్ను కొనియాడుతున్నాను. నీవు నన్ను తారించినందుకై నేను నిన్ను కొనియాడుతున్నాను. యెహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్తుతించేదా. యెహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్తుతించేదా. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి.
రచితివి పరిశుద్ధ జ్ఞాపక నామమును బట్టి భక్తులారా ప్రభున్ కీర్తించుడి. పరిశుద్ధ జ్ఞాపక నామమును బట్టి భక్తులారా ప్రభున్ కీర్తించుడి. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవా తీసితివి. యెహోవా నేను సమాధిలోకి దిగకుండగా నీవు నన్ను బ్రతికించితివి. నీవు ఆయనతో పంపు నిమిషమే దయాయుష్కాల ముండును. ఆయనతో పంపు నిమిషమే దయాయుష్కాల ముండును. ఏటు వచ్చి రాత్రి ఉండి నా ఉదయ నా సంతోషము కలుగును. నిత్యము నేనెన్నడు కదలనని నా హిమకాలమున తలచితి. నేనెన్నడు కదలనని నా హిమకాలమున తలచితి. యెహోవా దయ కలిగి ముఖము నీవు దాచినా ఎప్పుడు నేను శోభిల్లితి. నీ ముఖ యెహోవా నీకే మోరా పెట్టి తిని నా ప్రభువును బ్రతిమాలుకొంటిని.
ప్రాణము వలన లాభమా, నేను సమాధిలోకి దిగినా, నా ప్రాణము వలన లాభమా, నన్ను నిన్ను స్తుతించునాని సత్యము నువ్వు గూర్చి అది వివరించునా. నా అంగయాత్రుడు నీవేగా, నాట్యముగా మార్చి యుంటివి. నా అంగయాత్రుడు నీవేగా, నాదోనే పట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింప చేసితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. 14వ పాట పాడదాం. పాట సంఖ్య 14. సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ ధ్యానించి పాడేదన్. ఉదయా సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ ధ్యానించి పాడేదన్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు ఆడుట వినబడుతుండును. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు ఆడుట వినబడుతుండును. యెహోవాయే నాకు వెలుగు రక్షణయు, నేనే వారికి వెరతును. యెహోవాయే నాకు వెలుగు రక్షణయు, నేనే వారికి వెరతును. యెహోవాయే నా ప్రాణ దుర్గమా, శత్రువులు తొట్టిల్లిరి. యెహోవాయే నా ప్రాణ దుర్గమా, శత్రువులు తొట్టిల్లిరి. ఉదయా సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ ధ్యానించి పాడేదన్.
దయా సాయంత్రములనెల్ల వేళల ప్రభువ ధ్యానించి పాడేదన్. యుద్ధము చేయుటకు తండు దిగినాను, నా హృదయము భయపడదు. యుద్ధము చేయుటకు తండు దిగినాను, నా హృదయము భయపడదు. యుద్ధము రేగినను దీనియందునే ధైర్యము విడువాకుందు. యుద్ధము రేగినను దీనియందునే ధైర్యము విడువాకుందు. దయా సాయంత్రములు ఎల్లా వేళల ప్రభువ ధ్యానించి పాడేదన్. దయా సాయంత్రములు ఎల్లా వేళల ప్రభువ ధ్యానించి పాడేదన్. యెహోవా యొద్ద వరమొకటడిగి తిని, దానిని వెదకుతున్నాను. యెహోవా యొద్ద వరమొకటడిగి తిని, దానిని వెదకుతున్నాను. యెహోవా ప్రసన్నత చూచి ఆలయమున ధ్యానించుట ఏ నా ఆశ. యెహోవా ప్రసన్నత చూచి ఆలయమున ధ్యానించుట దయా సాయంత్రముల దయా సాయంత్రములనెల్ల వేళల ప్రభువ ధ్యానించి పాడేదన్. తన పర్ణశాలలో నన్ను చేర్చి కాచును, నా ఆపత్కాలము నందు. తన పర్ణశాలలో నన్ను చేర్చి కాచును, నా ఆపత్కాలము నందు. తన గుడారములోన నన్ను దాచియుంచును, దుర్గము పైనెక్కించును. తన గుడారములోన నన్ను దాచియుంచును. దయా సాయంత్రములు ఎల్లా వేళల ప్రభువ ధ్యానించి పాడేదన్. దయా సాయంత్రముల నా సన్నిధి వెదకి నా స్వరము వినుమాని, నీవు పల్కితివి గానా. నా సన్నిధి వెదకి నా స్వరము వినుమాని, నీవు పల్కితివి గానా. నీ సన్నిధిని వెదకి నీ స్వరమే వినెదాని, సముఖమును దాచకు. నీ సన్నిధిని వెదకి దయా సాయంత్రములు ఎల్లా వేళల ప్రభువ ధ్యానించి నా తల్లిదండ్రులు నన్ను విడచినను, యెహోవాయే చేరదీయును. నా తల్లిదండ్రులు నన్ను విడచినను, యెహోవాయే
నిర్భరముగా నుండేదా నీ కొరకు కనిపెట్టేదన్. సాయంత్రముల యెహోవా నాకై యుద్ధేషించినది ఆయాయే నెరవేర్చును. యెహోవా నాకై ఉద్దేశించినది ఆయాయే నెరవేర్చును. మహోన్నతుని మాట భయపడిడి పరిశుద్ధులు కోరికలు నెరవేర్చును. మహోన్నతుని మాట భయపడిడి పరిశుద్ధుల నెరవేర్చును. ఉదయా సాయంత్రము ఎల్లా వేళల ప్రభువ ధ్యానించి పాడేదన్. ఉదయా సాయంత్రముల పరిశుద్ధుడు పరిశుద్ధుడు పాడుట వినబడుతుండు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ ధ్యానించి పదమూడో పాట పాడదాం. పాట సంఖ్య 13. దేవా నీ ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా. దేవా నీ ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా. నీ సేవకు కోపము చే నీ సేవకు కోపము చే రోసి వేయకు యెహోవా. రోసి వేయకు యెహోవా. దేవా నీ ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా. దేవా రక్షణకర్త నీవే నా
నరకనకర్త నీవే నా సహాయుడవు నన్ను దీగనాడవలదు నన్ను దీగనాడవలదు నన్ను విడువకుము నన్ను విడువకుము దేవా నీ ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా నాదు తల్లిదండ్రులు నన్ను విడచినాను నాదు తల్లిదండ్రులు నన్ను విడచినాను నా దేవుండగు యెహోవా నా దేవుండగు యెహోవా నన్ను చేరాదియును నన్ను దియును దేవా నీ ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా నాకై పొందియున్నటి వారిని చూసి నన్ను నాకై పొందియున్నటి వారిని చూసి నన్ను సరళ దారి నడుపు మంచి మార్గం బోధించు మంచి నాపై నిలిచి ఉన్నారు అబద్ధ సాక్షులు క్రూరులు నాపై నిలిచి ఉన్నారు అబద్ధ సాక్షులు క్రూరులు నన్ను అప్పగించకు దేవా నన్ను అప్పగించకు దేవా నాదు విరోధులకు నాదు విరోధులకు రాజాకుము నా ప్రభువా యెహోవా వందెదను సజీవులా తెజమునా యెహోవా దయ పొందెదను ఈటి నమ్మకము లేని ఈటి నమ్మకము లేని ఎడలా నేనే మగుదును ఎడలా నేనే మగుదును దేవా నీ ముఖము నాకు దాచాకుము నా ప్రభువా ధైర్యము తెచ్చుకొని నీ పార హృదయం కలిగి ధైర్యము తెచ్చుకొని నీ పార హృదయం కలిగి యెహోవా దేవుని కొరకు యెహోవా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండుము కనిపెట్టుకొని ఉండుము దేవా
ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా దేవా, నీ ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా. ప్రార్థించేదాని కొరకే కీర్తనలు 27వ కీర్తన మార్చి చదువుతాం. యెహోవా నాకు వెలుగును రక్షణయునైనాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను, నా హృదయం భయపడదు. నా మీదికి యుద్ధం రేగినను, దీనిలో నేను ధైర్యం విడవకుందును. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును. ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నీ ముఖమును నాకు దాచుకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. యెహోవా, నీ మార్గము నాకు బోధింపుము, నా కొరకు పొంచిన వారిని చూచి సరళమైన మార్గము నన్ను నడిపింపుము. సజీవుల దేశము నేను యెహోవా దయ పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. ప్రభు సహాయం కొరకే ప్రార్థించు. ప్రేమగల తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి మరొక పర్యాయం నీ సన్నిధిలో కనబడటకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. ఆయా పరిస్థితులు గుండా, ఆయా సంగతులు గుండా వెళ్తున్న నీ ప్రజలను ధైర్యపరిచి, ఆదరించి, పురుకొల్పి నీ యొద్ద మా విన్నపములు తెలియజేసుకున్న నిమిత్తమై ఇంత ప్రశస్త సమయం మా యొక్క మనవులు వినే దేవుడిపైన నీ వంటి దేవుడు లోకంలో ఎక్కడనూ లేడు. దేవుడు అసమానమైన దేవుడిని కలిగి ఉన్న అసమానమైన ప్రజలమైన మేము మీ ఎదుటి కూడి వచ్చి ఉంటుండగా ధైర్యంతో, సంతోషంతో మీ సన్నిధి ఎడల నీ నుండి పొందాలనే ఏ మనిషి నుండి కాదు, కానీ కేవలం నీ నుండి సహాయం పొందాలని ఆశతో కూడి వచ్చిన ఈ నీ ప్రజలమైన మమ్మల్ని దృష్టించండి. నీ ప్రజల ఆశ కొలది, అక్కర కొలది వారికి మీరు అనుగ్రహించండి. మెట్టుకు అలాగ మేము పొందు నిమిత్తమై నీ సన్నిధిలో ఏమి అడగవలనో నీ చిత్తానుసారంగా నీ వాక్యం ద్వారా మాకు కనుపరిచి నేను అడుగుటకు సహాయం చేయండి. పాటల ద్వారా మాతో మాట్లాడినావు, నమ్మి స్తుతిస్తున్నాం. నీ వాక్యం ద్వారా కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ సంఘముగా దర్శించమని, అలాగ నీ చిత్త ప్రకారం నేను అడుగుట ద్వారా మాకు అవసరమైన సంగతులతో పాటు నీ మహిమ కొరకు ఈ భూమి మీద మేము జీవించడానికి అవసరమైన సంగతులు పొందుట కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఇక్కడ కీర్తనకారుడు దావీదు అనేకమైన సందర్భాలు గుండా ఆయన వెళ్ళినప్పుడు ప్రభు ద్వారా సహాయం పొందాడు. ఇంకనూ తాను పొందవలసిన వాడై ఉండి సంగతులు మాట్లాడుతున్నాడు. అందుకే మనం కూడా అదే స్థితిలో ప్రభును అడగబద్దులమై ఉన్నాం. ప్రభు ద్వారా పొందుతున్నాము, మన అవసరతలు కూడా భూమి మీద ఉన్నాయి. అవి రెండు సంగతులు మనకు చాలా ప్రాముఖ్యం. దానికి గుర్తు ఏంటంటే, ప్రభు ద్వారా పొందుతున్నాము అనే దానికి గుర్తు ఏంటంటే, ప్రభు ప్రజలంగా కొనసాగుతున్నప్పుడు భౌతికమైన సంతృప్తి అనేక పర్యాలు మన జీవితాల్లో ఉండవు. అంటే ఎలాగంటే,
వ్యతిరేక్తమైన సంగతులు, మనం ఎంత మేలు చేసినా మనకు వ్యతిరేకంగా శత్రువులుగా మనం ఎవరికైతే సహాయం చేస్తామో వారు లేస్తూనే ఉంటారు. అది ఇక్కడ దావీదు జీవితంలో మరింత ఎక్కువగా దాన్ని చూచాడు దావీదు. అట్టి పరిస్థితులు దేవుని ద్వారా అనుమతించబడుతున్నాయని ఎరిగి దావీదు ఏమంటున్నాడు? 9వ వచనం, నీ ముఖమును నాకు దాచొద్దు, కోపము చేత నీ సేవకుని వద్దు. అది మన ప్రార్థన కూడా అయి ఉండాలి. నిజమే, నీకు నాకు ఆయన దేవుడు, ఆయన నీకు నాకు వెలుగు రక్షణ అయి ఉన్నాడు. ఆయన ఆశ పెట్టుకున్న కారణం చేత ఆయన ప్రసన్నతను ఆయన సన్నిధిలో అనుభవించిన నీకు నాకు సహాయకుడే. అది మొదటి నుంచి ఆ సంగతులు చూస్తాం. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు విడిపించాడు. ఆయనే నాకు ప్రాణదుర్గం అంటాడు. నా దుష్టులు లేదంటే నాకు వ్యతిరేకంగా వచ్చే శత్రువుల చేతిలోనే నన్ను విడిపించాడు. నా మాంసం తిండాకు వచ్చిన వారు, నాకు వ్యతిరేకంగా వచ్చిన వారు, నా ప్రాణం తీయజొచ్చిన వారిని కూడా నుండి కూడా నన్ను రక్షించాడు. అందుకే నేను దేవుని దగ్గర వరం అడిగా. 4వ వచనంలో ఏమంటాడు? యెహోవా యొద్దొక్క వరం అడిగా. ఆయనతో ఉంటే చాలు, నాకు ప్రభు నాకు సహాయకుడిగా ఉంటే చాలు. ఎందుకంటే ఆయన సమృద్ధి గల దేవుడు. ఇట్టి ఆశతో ప్రభువును మనం అడగవలసిన వారమే. ప్రభు సన్నిధిలో కూడా వచ్చిన మనము దేవుని అడిగినప్పుడు ప్రభువు మీదే మనం సంపూర్తిగా ఆశ పెట్టుకోవాల్సిన వారమే. మానవ సంబంధమైన సంగతుల వైపు చూస్తే ప్రభు మీద మనం పెట్టే ఆశలో, ఆయన కొరకు కనిపెట్టే సంగతుల విషయంలో ప్రభు ఆశించినట్టుగా మన జీవితాల్లో ప్రభువును మనం వెంబడించిన కారణాన్ని బట్టి తృప్తిపరచబడలేం. అందునిమిత్తమే ప్రభు ఎరిగిన వాడు మనకేం కావాలో ప్రభు మీదే ఆశ పెట్టుకున్నట్లుగా మన జీవితాల్లో ఈ పరిస్థితులన్నింటినీ, అది ఏమైనప్పటికీ, ఒక అవసరత సృష్టించిన మన జీవితాల్లో అనుమతించిన, ఒక శోధన అనుమతించిన, ఒక నిందలు మోసేవారిగా మనం దేవుడు ఉంచిన, లేదు వేరు వేరే సంగతులు. ఇదేని కొరకు ఇవన్నీ అంటే, ఇంకా శోధనలు నిందలకు వచ్చేసరికి ఇంకా దేనికంటే అది ముందున్న గొప్పదైన బహుమానము దేవునికి ఇచ్చే ముందు ఆ పరీక్షకుని తీసుకెళ్తాడు. పరీక్ష లేనిదే విజయం, ఆ బహుమానం లేదు. యుద్ధం లేనిదే విజయం లేదు. క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా అది అవసరం. శోధింపబడి శ్రమ పొందాడు, విజయం పొందాడు, శోధనను జయించి. మనం కూడా అంతే, తోడి జత పనివారు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్ల నాతో కూడా ఆయనతో కూడా అంతే. ఆయనకన్నా మించేం కాదు. ఆయనతో ఉండడమే మనకు అవసరం, ఆయన మనతో ఉండడమే మనకు అవసరం. ఇశ్రాయేలీయులతో అదే చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో మోషే చెప్పినప్పుడు ఏం చెప్పాడు? నిన్ను విడువను, నిన్ను అన్నాడు. ఆయనతో ఉండడమే, ఆయన మనతో ఉండడమే, ఆయన సన్నిధి మనతో ఉండడమే. 33వ అధ్యాయం నిర్గమాకాండంలో, నీ సన్నిధి, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని పోవద్దు. అది ఏమైనప్పటికీ, ఎంత గొప్ప భౌతికమైన ఆశీర్వాదంగా కనబడినా, చివరికి వాగ్దానం చేయబడిన కనానైనా అంతకన్నా శ్రేష్టమైనది ఏమి లేదు ఇశ్రాయేలు జీవితాలు. వాగ్దానం చేయబడిన కనానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పినా మోషే ఏమన్నాడు? మేము వెళ్ళం. ఎవరు వస్తారు మాతో చెప్పది? చివరికి నా సన్నిధి నీతో వస్తుందని చెప్పినా ఏమన్నాడు? మేము వెళ్ళం. నీవు మాతో రాని ఎళ్ళ మమ్మను తీసుకుని వెళ్ళొద్దు, అసలు తోడుకుని పోవద్దు. నువ్వు మాతో వస్తేనే మేము వెళ్తాం. లేకపోతే ఈ ప్రత్యేకత ఎక్కడిది? దేవుని ప్రజలనే దానికి గుర్తు ఏంటి? దేవుడు ఉంటేనే కదా గుర్తు. అది జ్ఞాపకం చేస్తున్నాడు. మెటుకు ఇక్కడ దావీదు కూడా సంగతులు గుర్తెరిగిన వాడే. ఫ్యాన్లు ఉంచేయచ్చు, ఫ్యాన్లు ఉంచేయండి, అక్కడక్కడ లైట్లు మీకు అవసరమైన తీసుకోవచ్చు. ఇది కూడా ఆపేయచ్చు. నేను ఆపుతాను. సరే, దావీదు కూడా అట్టి అనుభవాన్ని కలిగి, వాక్యం వేడల ఆసక్తి కలిగి, ఆయన ఈ సంగతులు ఇక్కడ కూడా 27వ కీర్తనలో అనుభవంలోనే చెప్తున్నాడు. తాను కూడా అనేక సంగతులు పొందినవాడే ప్రభు ద్వారా. పొందిన వెంటనే తాను మీద కూడా చూడండి, ఉదాహరణకి అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన వెంటనే, రాజుగా అభిషేకించబడిన తర్వాత ఘనత రాలేదు ఆయనకి, వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంతేకాదు పారిపోవాల్సి వచ్చింది. సొంత రాజే తనకు వ్యతిరేకంగా ప్రాణం తీయడానికి వచ్చాడు. సౌలే దావీదు జీవితంలో ఇంటి వాళ్ళ దగ్గర నుంచి ఎలాగూ లేదు. ఇప్పుడు ఎప్పుడైతే రాజు తరిమాడో అప్పుడు దావీదు దగ్గరికి ఎవరు వచ్చారు? అప్పుడే చెప్పాం కదా,
మొట్టమొదటి అభిషేకించబడినప్పుడు దావీదును ఒక కొడుకుగా లెక్క చేయలేదు. ఎవరు? తండ్రి యెషై. యుద్ధానికి వెళ్ళినప్పుడు, యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు సహోదరులు దావీదుని లెక్క చేయలేదు. ఎప్పుడైతే సౌలు తరిమాడో, రాజ్యం విడిచి వెళ్ళాడో, ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? ఇంటి వాళ్ళు వెళ్ళారు. ఇబ్బంది గల వాళ్ళ సంగతి తర్వాత. ఎవరు వెళ్ళారు? ఇంటి వాళ్ళు వెళ్ళారు. దావీదు విషయానికి వస్తే రాజు చేత తరం పడితే తప్ప ఇంటి వాళ్ళు తనకి ఫేవర్ అవ్వలేదు, ఇంటి వాళ్ళు దయ పొందలేదు. చూస్తాం కదా మనం చదివినప్పుడు అర్థమవుతుంది. ఉందా మాట అక్కడ? ఇంటివారు లేదంటే సహోదరులు అంటాడేమో, తర్వాత చూడండి, ఇప్పుడు వద్దు, ఇప్పుడు సమయం కాదు. సరే, నా ఉద్దేశం చెప్పబోయేది ఏంటంటే, ఏదైనా పరిస్థితి అనుమతించినప్పుడు ఏదో ఫేవర్ చూడాలి. ఏ దయ్యం మన మీద ఎవరి ద్వారా ఉండాలని దేవుడికి అనుమతించాడు, చాలా ప్రాముఖ్యం. నా మటుకు నేను అనుభవించి చెప్తున్నాను ఈ సంగతులు. కాబట్టి దేని బట్టి అంటే ఇంత మంచిగా మేము ప్రవర్తిస్తే దీనికి ఎంత వ్యతిరేక్త పరిస్థితులు ఉన్నాయేంటి, ఇంత మన జీవితంలో మనం అనుకున్నది జరగట్లేదేంటి, భూమి మీద అనుకునే పరిస్థితులు క్రైస్తవ జీవితంలో లేకపోతే దేవుడు మనకి తోడుగా ఉన్నట్టు కాదు. అది మనం జ్ఞాపకం చేసుకోండి. తోడంటే దేవుని చిత్త ప్రకారం మనం చేస్తున్నట్టు కాదు. మనం దేవుని చిత్త ప్రకారం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మనకి వ్యతిరేక్తమైన పరిస్థితులు ఉంటాయి. ఎలాగంటే మనం అనుకునే జరుగు. ఎంత నీతిగా ఉంటే ఎంత వ్యతిరేకంగా అంటే నిందలు వస్తున్నాయేంటి, ఇతరులు మాట్లాడుతున్నారేంటి, లేదంటే మనల్ని దేవుని కార్యం చేయకుండా అన్ని జనులు ఆటంకపరుస్తున్నారేంటి. కలిసి వార్త చేస్తే ఎవరిని ఆటంకపరచవచ్చు. దేవుని గురించి నీతిగా జీవిస్తే మన పై అధికారులు మనకు వ్యతిరేకంగా ఉండవచ్చు, క్రింది వారు మనకు సహకరించకపోవచ్చు విధి నిర్వహణలో, బయట లేదంటే కుటుంబంలో, ఇట్లా ప్రతి చోట పరీక్షించుకోవాలి. వ్యతిరేక్తమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ దావీదు జీవితంలో, కానీ దేవుడు తోడుకున్నాడు. అయినా దావీదు ఏమడుగుతున్నాడు? దేవా, నీ ముఖము నాకు దాచొద్దు. ఎందుకంటే ఆ భయంకరమైన అనుభవాన్ని ముందే 22వ కీర్తనలో చెప్తాడు. ఆ సిలువలో చూచాడు, చూడవసరం లేదు కానీ సిలువలో నా దేవా నా దేవా, ఆ విడిచిపెట్టిన స్థితి ప్రభువైన యేసుక్రీస్తులో దావీదు చూచాడు. మొట్టమొదటిది. రెండవది, ప్రత్యక్షంగా భూమి మీద, అది ఆత్మీయంగా ప్రభుత్వం, ప్రత్యక్షంగా భూమి మీద దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ ప్రవేశించిన తర్వాత సౌలు జీవితంలో ఏం జరిగిందో, పిచ్చోడు అయిపోవడం ఎవరు చూశారు? సమీపంగా చూశాడు. ఈ రెండు చూశాడు కాబట్టి తప్పిపోయినాడు 51వ కీర్తనలో ఏమంటాడు? నీ పరిశుద్ధ ఆత్మను నా నుండి తీసేయొద్దు, నీ సన్నిధి ఆనందాన్ని, రక్షణానందాన్ని మరలా దయచే. ఇవన్నీ ఎందుకు అడుగుతాడు? ఎందుకంటే చూసిన వాడు అనుభవపూర్వకంగా అటు సిలువను చూచాడు, ఇటు భౌతికంగా అనుభవిస్తున్నాడు. అందుకే రెండు చెప్తాడు. ఒకటి, నీ మీద తప్ప ఎవరి మీద నమ్మకం పెట్టుకోలేదు, నా కోరిక ఏమీ లేదు, ఒకటే కోరిక ఏంటంటే నీ సన్నిధిలో నీతో పాటు ఉండాలంతే. వరం ఒకటి అడిగాను, ఏంటంటే అది యెహోవా ప్రసన్నత చూడాలి, ఆయన ఆలయంలో ఆయన గురించి ధ్యానించాలంతే, ఇంక వేరే ఏం కాదు. ఎందుకంటే ఆయన ఉంటే సమస్తం ఉన్నట్టే. రుజువు ఏంటంటే ఆయనకి ఎలాగూ ఆయన ఉన్నాడంటేనే శ్రమలు ఉంటాయి. ఏ విధంగా? భౌతికంగా. ఆయన ఉన్నాడంటేనే మన ఇష్టం జరగదు. ఎవరిష్టం జరుగుద్ది? దేవుని చిత్తమే జరుగుద్ది. ఆయన మనతో ఉన్నాడంటే ఎప్పుడు మన ఇష్టం జరగదు, ఆయన చిత్తమే జరుగుద్ది. ఆయన చిత్తానికి మన మనస్సును మారుస్తాడు, అది దేవుని చిత్తం. రోమ 12:2 అదే అంటాడు, మీ మనస్సు మారి దేవుని చిత్తం మీద పరీక్షించి దాన్ని తెలుసుకుంటే వల్ల మీ మనస్సు మారి నూతనం ఒకటి వలన రూపాంతరం చెందుతాం. దేవుని చిత్తానికి ఇష్టపడతాం, అప్పుడు మనసు మారిపోద్ది. అది దైవికమైన చిత్తాన్ని లో కొనసాగడం అంటే. దేవుని చిత్తం అంటే మన ఇష్టం నెరవేర్చడం కొరకే ప్రభుని ప్రార్థించడం కాదు, దేవుని చిత్తములో మనము స్థిరపరచబట్టకే మన మనసు మార్చుకోవడానికి ప్రార్థన అనేది. ప్రభువు చిత్తం కొరకు మనం మార్చుకోవాలా, అంతేగాని గంభీరంగా మైకులు మేము ప్రార్థన చేశాం కాబట్టి ఇన్ని జరుగుతున్నాయంటే అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం అంటే చెప్తే జరిగేది కాదు, ఆయన చిత్తం వైపు మనం మార్చుకోవడం, మన మనసు మార్చుకోవడం. ఆయన మారేవాడు కాదు, ఆయన మార్పు లేనివాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతికున్నాడు. నీ విషయమే నా విషయమే ఆయన సంకల్పాలు మార్పు చెందనివి, మారనివి. అనేక పర్యాయములు మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి మనకు అనుకూలమైన వాక్యాలు తీసి మన చిత్తాన్ని మన వెళ్ళటను బట్టి అక్షరం చంపుని కానీ ఆత్మ జీవింపజేస్తుంది, చంపేస్తుంది మనల్ని, మనకు తెలియదు. భౌతికమైన వృద్ధి, భౌతికంగా శ్రమలు ఉండవు, భౌతికంగా నెమ్మదిగా ఉన్నట్టు కనబడుతుంది,
అంటాడు కదా. అందుకే ప్రభు రాకడ కూడా అలాగే ఉంటుంది. తెస్సలోనిక పత్రికలు అనుకుంటా, లోకులు నెమ్మదిగా ఉంది, భయం ఏమి లేదని చెప్పుకునే వేళ స్త్రీ ప్రసవించినట్లుగా, ప్రసవేదన వచ్చినట్లుగా ఆ దినాలు ఉంటాయి, ఆ దినం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి మనం. ఇవేమి లేవు, నెమ్మదిగా ఉంది, ఎవడు మనకు వ్యతిరేకంగా లేదు, పరిస్థితులన్నీ బాగున్నాయంటే అని భౌతికంగా అనుకుంటే ప్రభు మనతో ఉన్నాడో లేదో ప్రశ్నించుకోవాల్సిన సంగతి. దావీదు చెప్తున్నాడు, ఇంత ఆశ కలిగిన వాడు ఒకసారి చుట్టూ చూశాడు. దేవుడు ఆయనతో ఉన్న ఎవరున్నారు చుట్టూ? శత్రువులు ఉంటూనే ఉన్నారు, వాళ్ళందరూ ఆయనకు వ్యతిరేకంగా లేస్తూనే ఉన్నారు. ఇన్ని సంగతులు జరుగుతూనే ఉన్నాయి. ఉన్న కారణం చేత మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? 7వ వచనం, నువ్వు సెలవిచ్చావు వెతకమని. ఏం వెతకాలి? అదే చెప్పాడు ఆయన క్రొత్త నిబంధనలు. వెతకండి మీకు దొరుకుతుంది. ఏంటి వెతికేది? ఆయనను. కాబట్టి అడుగుడి మీకేమండి, ఏమడగాలి? ఆయన్ని అడగాలి, ఆయన ప్రత్యక్షతను గురించి ఆయనను వెతకాల. కాబట్టి ఆయన, అందుకే తట్టుడి మీకు తీయమండి. ఇవన్నీ కూడా ప్రభుని గురించి చెప్పబడితే దావీదు చేశాడు, అబ్రాహాము చేశాడు, వీళ్ళందరూ చేశారు పితరులు. మనకు అర్థం కాక అడుగుడి మీకు ఏం అడిగినా ఇస్తా అన్నాడని భౌతికంగా అడిగితే అది కూడా ఇస్తాడు ఆయన. వారు తమ ఫలం పొంది ఉన్నారు అన్నట్టుగా భూమి మీదే వారు తృప్తిపరచబడుతున్నారు, కానీ పర సంబంధమైన ఆశీర్వాదాలు వారి జీవితంలో లేవు. దేవుని చిత్త ప్రకారమైన ఫలము వారి ద్వారా భూమి మీద లేదు. నామకార్థ క్రైస్తవులు కావచ్చు, ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ వైపు వెళ్ళేవారు కావచ్చు, ఆత్మ సంబంధమైన క్రమం చొప్పున దేవుని వాక్య ప్రకారం వెళ్ళే అపోస్తలులు కానీ, ఆ అపోస్తలుల బోధ చొప్పున కొనసాగించబడే మనం కానీ అలా ఉండదు. ఖచ్చితంగా వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి, వ్యక్తిగత జీవితంలో ఉంటాయి, కుటుంబ జీవితంలో ఉంటాయి, స్థానిక సంఘకు వ్యతిరేకంగా ఉంటాయి పరిస్థితులు. వ్యతిరేకంగా మాట్లాడు ఉంటారు, నీకు అనుకూలంగా ఎవరు చెప్పరు, ఎంత బాగా పరిచయం చేస్తున్నారని ఎవరు అనరు. కొద్దిమంది ఒక మనసు కుదిరిన వారు, మన వంటి వారు అనొచ్చేమో, కానీ ఎక్కువ వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. అదే ఇక్కడ దావీదు జీవితంలో జ్ఞాపకం చేస్తాడు. ఉన్నంత మాత్రాన దేవుడు మనతో ఉన్నాడని సంతోషంతో వెళ్ళిపోవడం మాత్రమే కాదు, ప్రభుని అడగాల. ఒకవేళ ముందున్న స్థలం ప్రదేశం అనగా పరిస్థితులు ఎలా ఉంటాయో నీ ముఖము నాకు దాచొద్దు. అందుకే ముందే చెప్పాడు ఆ సంగతులు. నా గురి నీవే, నన్ను కాపాడేవాడు నీవే. చూడండి 27వ కీర్తన 5వ వచనం, ఆపత్కాలం ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, ఎక్కించును. ఇవన్నీ నాకు తెలుసు, నాకన్నీ తెలుసు. ఎందుకంటే నా దేవుని నేను చూస్తున్నాను, ఆయన కొరకు కనిపెట్టి ఉన్నాను, నాకు తెలుసు ఆయన చేస్తాడన్నీ. వీటన్ని పరిస్థితులు ఏదైతే నా హృదయంలో వేదన ఉంచబడిందో, ఏదైతే బాధ ఉంచబడింది, ఏదైతే అనుమానం ఉంచబడింది, ఏదైతే అంటే దేన్ని బట్టి, పరిస్థితులను బట్టి, అనుమానం అంటే దేవుని మీద కాదు, పరిస్థితులను బట్టి ఏదైతే భయం ఉంచబడిందో వాటి నుంచి ఆయన విడిపిస్తాడు. తగిన సమయం మీద ఆయన తన పర్ణశాలలో నన్ను దాస్తాడు. అవసరమైనప్పుడు ఆయన ఒక్కసారి చూస్తాడు. ఈ సంగతులు నాకు తెలుసు. ఆ సంగతులు చెప్పి ప్రభుని ఆరాధిస్తూ ఇప్పుడు అడుగుతున్నాడు, నా సన్నిధిని వెతకమని సెలవిచ్చావు. యెహోవా నీ సన్నిధి నేను వెతికేది నా హృదయము నీతో నేను నాకు దాచుకుము, తోలివేయకుము. నా సహాయుడు నీవే, రక్షణకర్త ఒక దేవా నన్ను దిగనాడుకుము, నన్ను విడివద్దు. పరిస్థితులు గుండా, ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు తాను చేశాడు ప్రార్థన, సమకూర్చబడ్డాడు. అందుకే అక్కడ అంటాడు, నా తల్లిదండ్రులను విడిచిన యెహోవా నన్ను, మళ్ళీ వచ్చారు వారు, మళ్ళీ సమకూర్చబడ్డారు, సహోదరులు దగ్గర ఉన్నారు. తర్వాత అదే అయితే దాని కొరకు ముందు రాజును తనకు వ్యతిరేకమైనటికే దేవుడు అనుమతించాడు. అనుమతించబడింది దేనికి? దావీదు జీవితంలో సౌలుకి వ్యతిరేకంగా మాట్లాడడానికి కాదు, దావీదుకి టెస్ట్ అది. అభిషేకించబడిన రాజును ముట్టుకుంటాడేమో. అభిషేకించబడిన రాజుని దావీదు ఎక్కడ ప్రాణానికి ఏమీ చేయలేదు, హాని చేయలేదు, పరీక్ష. ఆ కారణం చేత దావీదు ముట్టబడలేదు. దావీదు సౌలుని ఏమైనా చేస్తే దావీదు కూడా ఏమై ఉండేవాడు? హతమయ్యేవాడు. అలా జరగకపోవడానికి కారణం ఏంటంటే పరీక్షది. పరీక్షలో విజయం పొందాడు. ఒక పక్క దావీదు పరీక్షలో విజయం పొందాడు, ఓ పక్క దేవుడిని ఏదైతే అడుగుతున్నాడో, ఏ పరిస్థితుల్లో అడిగాడు, ఒకవేళ నా తల్లిదండ్రులను విడిచిపెట్టిన యెహోవా నన్ను చేరదు. ఇప్పుడు దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాడు, మళ్ళీ సమకూర్చాడు. ఇట్టి పరిస్థితులు తర్వాత తనకు వ్యతిరేకంగా ఉన్నవారు, తర్వాత ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళకు వ్యతిరేకం. ఈ పరిస్థితులు అన్నిటి గుండా దేవుడు దావీదుని నడిపించాడు. తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే దావీదు దేవుడి మీద మళ్ళా పెట్టుకున్న ఆశను బట్టి దావీదు సమస్తమును తిరిగి రక్షించిన రాయబెడితే వచ్చింది సమూయేలు గ్రంథం చివరి అధ్యాయాలు, మొదటి సమూయేలు గ్రంథం. కాబట్టి
తిరిగి సంపాదించుకోగలడు, తిరిగి సమకూర్చుకోగలడు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు ఆయనతో. నీ విషయంలో నా విషయంలో దావీదు జీవితం ద్వారా ఇదే అదే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చేరదీస్తాడు. తర్వాత 11వ వచనం ధ్యానిద్దాం. 11వ వచనం, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, చూచి సరళమైన మార్గము నన్ను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ వచనం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే పరిస్థితులు ఎలాంటివి? ఒకటి, దేవుడు వెలుగు రక్షణ, ఆయన తోడుగున్నాడు, నీ ప్రాణదుర్గమై ఉన్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. నీవు ఆయన ప్రసన్నత వెతుకుతున్నావు, ఆయన సన్నిధి వెతుకుతున్నావు, ఆయన ధ్యానిస్తున్నావు, నీవు నమ్మిక పెట్టుకున్నావు, ఆయన నిన్ను తన పర్ణశాలలో దాస్తాడు, నీకు నీ శత్రువుల కంటే నీ తలపైకి ఎత్తుతాడు, ఆయన స్తుతిస్తున్నావు. ఇప్పుడు ప్రభుని ప్రార్థించావు. ఇన్ని సంగతులు జరిగిన తర్వాత ప్రభువు మార్గము తప్ప వేరే వైపు నీవు వెళ్తే, అది నీకు కలిగిన సంతోషాన్ని బట్టి కావచ్చు, నీకు కలిగిన వేదనను బట్టి కావచ్చు. అంటే సంతోషంలో కొన్ని తప్పులు చేస్తాం, కొన్ని పర్యాయములు బాధలో కూడా కొన్ని తప్పుల వైపు వెళ్తాం, పొరపాట్ల వైపు. లేదు, ఏ పరిస్థితిలో అయినా ఆయన మార్గం చాలా ప్రాముఖ్యమైనది, ఆయన్ని విడవకూడదు. కాబట్టి ఇవి చాలా ప్రాముఖ్యమైన సంగతులు. యెహోవా నీ మార్గము నాకు బోధించు. లేకపోతే ఏమవుద్ది? రెడీగా పొంచి ఎవడున్నాడు? మీ విరోధి అయినా వాడు రెడీగా ఉన్నాడు. క్రొత్త నిబంధన ప్రకారం అపవాది ఎవరిని ప్రేరేపిస్తాడో తెలీదు. నీవు దేవుని మార్గము చొప్పున ప్రతి మాటలో నడవలేదా, నేను నడవలేదా, ఏమవుతుంది? వాడికి అవకాశం ఇచ్చేస్తా. అందుకే అక్కడ మాట రాశాడు, ఏమని? నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి నాకేది సరళ మార్గం అని చిత్త మార్గం, దానిలో నన్ను నడిపించు. వాడొచ్చి తరుముతున్నాడు కదా అని దేవుని మార్గము విడిచి వెళ్ళామా? మన ఎదుట, అందుకే ఒక ఎదుట సరి అయిందిగా కనబడుతుంది బానే, తదుకది మరణానికి పోతాం. జాగ్రత్త పడాల. దైవిక మార్గం అంటే ఈ పరిస్థితులు జరిగిన తర్వాత, దేవుడు నడిపించిన తర్వాత, దేవుడు కృప చూపించిన తర్వాత, దేవుడు మనల్ని ఎత్తిన తర్వాత, అనగా తల ఎత్తుబడింది అక్కడ, తర్వాత ప్రార్థించిన తర్వాత చెప్తున్న మాటలు. ముందుగా అడిగింది కాదు, ఇప్పుడు అడుగుతున్నాడు. యెహోవా నీ మార్గం నాకు బోధించు, నా కొరకు పొంచిన వారికి నేను అప్పగించబడుకున్నట్లుగా. లేదంటే అక్కడ ఏముంది? వారిని చూచి సరళమైన మార్గం నన్ను నడిపించు. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. జీవితం లేదైనప్పటికీ స్థానిక సంఘంగా మన యొక్క పరిచర్య విధానంలో దేవుడు ఎంతవరకు కృప చూపించాడు, సంఘములో ఆయా కుటుంబాలను ఐక్యపరిచాడు, ఎంతవరకు సహాయం చేశాడు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి కొన్ని కుటుంబాలకి, అయినా ఆయన అవసరమైనప్పుడు తన ఆపత్కాలం, అవసరం అంటే ఆపత్కాలం, ఆయన పర్ణశాలలో దాస్తాడు, భద్రపరుస్తాడు. కాబట్టి ఆ పర్ణశాల అంటే సంఘం. సంఘంలో ఆయన భద్రపరిచినంత కాలం నీకు మీద ఎవడు శత్రువు ఏం చేయలేడు. ఎప్పుడైతే సంఘానికి దూరంగా ఉంటావో ఆయన పర్ణశాలలో నువ్వు బయటికి వెళ్ళిపోయావు కాబట్టి నీకేముంటుంది? ప్రమాదం ఉంటుంది. యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు దానిలోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. బయటికి వెళ్తే నీవే ఇంకా ఆశ్రయపురంలోనికి వెళ్ళినంత వరకే మన పని, సురక్షితంగా ఉంటాం. వాడు దానిలోనికి బయటకు వస్తే వాడిని ప్రాణమునికి వాడే ఉత్తరవాదం. అంతే, దేవుడు సంఘంలో పెట్టాడు, భద్రపరచబడాలంతే. దేని ఏ సమస్య వచ్చినా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ భద్రత అక్కడ ఉంది. శత్రువుని ప్రేరేపిస్తాడు, నీ కొరకు పొంచి ఉన్నవాడు ఉంటాడు, వాడి నుండి విడుదల పొందే నిమిత్తమై, వాడి చేతికి నువ్వు చిక్కకుండా నిమిత్తమై యెహోవా తన మార్గాన్ని బోధించేది. ఎక్కడ బోధిస్తాడు? యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో, తర్వాత జకరియా గ్రంథంలో అనుకుంటా మాటలు ఉంటాయి కదా. 2వ అధ్యాయంలోనా యెషయా గ్రంథంలో, దేవుని మందిరంలోకి రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించిన రాయబడితో వచ్చింది. దేవుని మందిరంలో ఆయన తన మార్గాన్ని బోధిస్తాడు. ఆ మార్గంలో మనం నడుచుకుని వెళ్తే అప్పుడు ఈ యొక్క మన కొరకు పొంచిన వారిని మనం ఏం చేయగలం? తప్పించుకోగలం. అంతేకాదు వారిపైన విజయం పొంది మన తల వారికంటే పైకి ఎత్తబడేది ఉంటుంది. ఒకవేళ ఏ హృదయంతో మనం వచ్చినామో దేవుని సన్నిధిలోనికి, ఏ భారముతో వచ్చినామో, ఏ వేదనతో వచ్చినామో, ఏ నిందతో వచ్చినామో, ఏ యొక్క అవసరంతో వచ్చినామో, ఏ ఆలోచన కొరకు ప్రభు సన్నిధిలోకి వచ్చాము, ఏమైనప్పటికీ యెహోవా తన మార్గాన్ని మనకి బోధిస్తాడు. ఆయన తప్పిపోయేవాడు కాదు, తొలగిపోయేవాడు కాదు. అందుకే తర్వాత అంటాడు 12వ వచనం, అబద్ధ సాక్షులను నా మీదకి లేచినారు, వాళ్ళు ఇచ్చక నన్ను అప్పగించుకుని ఉండాలని నేను ఈ మార్గంలో నడవాలా. వాళ్ళు లేస్తారు ఖచ్చితంగా, అందులో సందేహం ఏమి లేదు. అబద్ధ సాక్షులు,
క్రూరత్వం వెళ్ళగక్కువారు. వారు నీ జీవితంలో కలిగి ఉన్న నెమ్మదిని బట్టి, నీ జీవితంలో కలిగి ఉన్న స్థితిని బట్టి, నీ జీవితంలో దేవుడు కలుగు చేసిన ఉన్నతమైన పరలోకపు మార్గానికి నేను నడిపిస్తున్నప్పుడు వారు చూచి వాళ్ళు తట్టుకోలేక ఏమన్నాడు అక్కడ, క్రూరత్వము వెళ్ళగక్కువారు. వాడు ఎవడైనప్పటికీ, వాళ్ళు ఎవరైనప్పటికీ, వాళ్ళు ఎవరైనా కాదు, దాని గురించి మనకు చెప్పక్కలే. ఎవరి వ్యక్తిగత జీవితంలో వాళ్ళకు ఉంటాయి, వివరించి చెప్పవసరం లేదు. నీ అనుభవంలో నీకు ఎవరు అలాగున్నారో ఖచ్చితంగా ఉంటారు. దేవుని ప్రజలుగా దేవుని కొరకు రాజీ పడకుండా కొనసాగితే ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎవరు వారు? మొదట అబద్ధ సాక్షులు. పౌలు లాంటి వాడే అంటాడు, కపట సహోదరుల వల్ల నాకు ఈ బాధలు ఇవన్నీ ఉన్నాయి. పౌలు లాంటి వాడు చెప్తున్నాడు. పౌలుకి వ్యతిరేకంగానే అందరికి మేలు చేస్తే అలా చేస్తే మనకు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఉంటారు. మనలో నుండి మనకు వ్యతిరేకంగా ఉండేవారు. మనలో అంటే సంఘం అని నేను చెప్పను కానీ, స్థానిక సంఘంగా మనలో నేను చెప్పను కానీ, పిలువబడి సంఘముగా పిలువబడి అంటే దేవుని బిడ్డలు మేము క్రైస్తవులు అని చెప్పుకునే మన దేశంలో ఉన్న మన ప్రజలే మనకేమంటారు? వ్యతిరేకంగా ఉండే అవకాశాలు, అబద్ధ సాక్షులు. తర్వాత క్రూరత్వం వెళ్ళగొట్టువారు. మీరే భక్తి పర్ల, మీరే దేవుని పిల్లలు. ఎందుకంటే మనమనే కాదు, దేవుని వాక్యం చెప్పని ఎవరు నడుచుకుంటున్నారో ఆత్మానుసారంగా వారికి వ్యతిరేకంగా శరీర సంబంధమైన సంఘములో ఉంచబడిన వారు ఎప్పుడు హింస పెడుతూనే ఉంటారు. మొదటి నుంచి మనం ధ్యానిస్తున్నాము. ఇష్మాయిల్ ఇస్సాకుని ఏం చేశాడు? హింస పెట్టాడు. ఖచ్చితంగా జరుగుతుంది అది. అలా జరుగుతున్నప్పుడే నువ్వు ప్రభు ఎదుట సువర్ణం వలె మెరుసుకుంటూ బయటికి రావాలి. అగ్ని వంటి శోధన లేదంటే అట్లాంటి పరీక్ష నీకు వచ్చినప్పుడు ఆయన ఎదుట నువ్వు నిలబెట్టబడినప్పుడు అలా ప్యూర్ గోల్డ్ అలా కనబడాలి, శుద్ధ సువర్ణం వలె. దాని కొరకు అది కృంగిపోవడానికి కాదు, లేదంటే ఇలాంటి సంగతులు జరుగుతున్నాయని వెళ్ళిపోవడానికి కాదు. స్థానిక సంఘంగా కానీ, వ్యక్తిగత కుటుంబాలుగా కానీ, వ్యక్తిగత మన జీవితాల్లో కానీ మెట్టుకు ప్రభు సన్నిధిలోకి వచ్చి నీకు నాకు దావీదు ద్వారా అదే జ్ఞాపకం చేయబడుతుంది. పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, ప్రభు సహాయంగా ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నీ మార్గం నాకు బోధించు. నా కొరకు పొంచి ఉన్నారు కొద్దిమంది, వాడి గతి ఏమవుద్ది, లేదంటే వాడి సంగతి ఏమవుద్ది, వాడు అనుకున్న మార్గాన్ని మేము పోకున్నట్లుగా సరళ మార్గం నన్ను నడిపించు. అంతేకాదు అబద్ధ సాక్షులు ఉన్నారు, క్రూరత్వం వెళ్ళగక్కువారు ఉన్నారు, తర్వాత నా మీదకి లేచి ఉన్నారు. వాళ్ళు ఇచ్చుకు నన్ను అప్పగించవద్దు, నీ చిత్తమే. తర్వాత సజీవుల దేశం నేను యెహోవా దయను పొందుతున్నా, నమ్మకం నాకు లేకపోతే నేను ఏమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ధైర్యం తెచ్చుకునే హృదయమును యెహోవా కొరకు. సొంత మార్గాల్లో వెళ్ళొద్దు, సొంత ఆలోచనలు చేయొద్దు, సొంతంగా ఏం చూడొద్దు. సొంతంగా చూస్తే నీకు ఎవడు కనబడతాడు? నీ కంటి ముందున్న నీ ఆ అబద్ధ సాక్షి క్రూరత్వం వెళ్ళగక్కేవాడే కనబడతాడు. వాడే కనబడతాడు ముందు, కంటి ముందు వాడే ఉంటాడు, ఎప్పుడు వాడే కనబడతాడు మనకి. అయితే వాడిని చూస్తే ఏమైపోతావు? వాడు ఎక్కడుంటాడు? పొంచి ఉన్నాడు. నాకై పొంచి ఉన్న వారిని చూచి సరళ మార్గంలో నన్ను నడిపించు. వాళ్ళని దేవుడు చూస్తాడు, నువ్వు చూడకు. వాళ్ళని అబద్ధ సాక్షులు క్రూరత్వం వెళ్ళగొట్టేవారు నువ్వు చూడొద్దు, వాళ్ళని దేవుడు చూస్తాడు. వాళ్ళ సంగతి ఏమవుద్దో మొదటే చెప్పేశాడు. 2వ వచనం, శరీర మాంసం తండ్రికి దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు వారి తొట్టిల్లి కూలిరి. ఒకవేళ దండు రేగిన నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధం రేగినను ధైర్యం మీద నా ప్రభు నాతో ఉన్నాడు. నేను ప్రభు మార్గంలో ఉన్నాను, ఎవడు నన్ను ముట్టుకోలేడు. నేను ముట్టినవాడు, తన కనుగుట్టిన ముట్టినవాడు అంతగా ఏం చేయడు? ఆయన ఘనత తెచ్చాడు నీకు. అంత నీ ఏడల బాధ్యత కలిగినాడు ప్రభు. అట్టి విశ్వాసంతో ప్రభును ప్రార్థించబద్దులమైన ఏమని? నా సహాయకుడువు నీవే. నా శక్తి కాదు, నా భక్తి కాదు, నా ప్రార్థన కాదు, నా భక్తి జీవితం కాదు, నా సహాయకుడువు. ఏమంటున్నాడు అక్కడ? 9వ వచనం, నీ ముఖము నాకు దాచుకుము, కోపం చేత నీ సేవకుని తొలివేకుము, నా సహాయుడు నీవే. నన్ను దిగనాడొద్దు, నన్ను విడవద్దు. ఆయన విడువని అన్నాడు, ఆయన నన్ను విడవద్దు అంటే ఆయన విడిచేటట్టుగా మనం చేయొద్దు. సౌలు చేసింది అదే, విడిచేటట్టుగా చేశాడు. దురాత్మ వచ్చింది అప్పుడు. అందుకే జాగ్రత్త పడవలసిన వారమే. దేవుడు రక్షిస్తాడు, దేవుడు దాస్తాడు, దేవుడు భద్రపరుస్తాడు. ఆపత్కాలమున శత్రువుల కంటే పైకెత్తుతాడు నిన్ను. కానీ ప్రతి పరిస్థితుల్లో వ్యతిరేక్తమైన పరిస్థితులు ఉండినప్పటికీ కూడా, అది ఆరోగ్య విషయం కావచ్చు, ఏదైనప్పటికీ మనకు వ్యక్తిగతంగా అన్ని ఆలోచన చేయొచ్చు. వ్యతిరేకంగా లేస్తూ ఉంటాయి. సమస్యల విషయంలో కావచ్చు, కుటుంబ సమస్యలు ఉంటాయి కొన్ని చోట్ల,
వస్తాయి లోపలికి. సంఘంలో కూడా అట్లా జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ వాడిని ఎదిరించాలంటే పర్ణశాలలో ఉండాలా, సంఘములు ఉండాలా, ప్రభువును అడగాల. ఏమని? దేవా నీ ముఖము నాకు దాచవద్దు, నీ సేవకుని వద్దు, నేను ఇక్కడే ఉంటాను ప్రభు సన్నిధిలో, ప్రభు చెంత. నీ మార్గం నాకు బోధించు, సరళ మార్గం నన్ను నడిపించు. ఎప్పుడైతే చక్కగా అడుగుతావు, అంటే చక్కగా అంటే యథార్థంగా నా సహాయకుడు నీవే, నా అంతటి నేనేం చేయను, వాళ్ళ వ్యతిరేకంగా మాట్లాడను, వాళ్ళ వ్యతిరేకంగా చేయను, నువ్వేనా, నీవు అనుమతించవు. ఏదో మేలు ఉంది కాబట్టి ముందు ఆ మేలు నేను స్వతంత్రించుకోవాలంటే దీని గుండా వెళ్ళాల్సిందే. నేను సింహాసనం ఎక్కాలంటే పోతీఫర్ భార్య ద్వారా ఏం చేయబడాలా? అవమానించబడవలసిందే. నేను యథార్థవంతుడినే, అందరికీ తెలుసు, ప్రజలకి తెలుసు, అంటే సేవకులకి తెలుసు, పోతీఫర్కి సైతం తెలుసు. అయినప్పటికీ ఎక్కడ తన యొక్క నిర్దోషత్వాన్ని వెల్లడిపరుచుకోలేదు. ఎవరు? యోసేపు. చెరసాలకు వెళ్ళాడు, అక్కడున్నాడు. అక్కడ కూడా వీళ్ళిద్దరూ మర్చిపోయారు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పే విషయంలో. అయినా సరే కోపం పెట్టుకోలేదు. తగిన సమయం దేవుడు యోసేపుని ఏం చేశాడు? దేవుని ఉద్దేశంలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచాడు. నేను ఆ విషయం కూడా అంతే. కానీ సింహాసనం ఎక్కక ముందు ఎన్ని పరీక్షలు కూడా వెళ్ళాడు. నీకు నాకు అంతే. పరీక్ష ఉందంటే ముందు విజయం ఉంది, పరీక్ష ఉందంటే బహుమానం ఉంది. రెండో వైపు నుంచి బహుమానం ఉందంటే పరీక్ష ఉంది, బహుమానం ఉందంటే ప్రభు మీద అంక సమీపంగా వచ్చే దాని నిమిత్తమై పరిస్థితులు వ్యతిరేక్తంగా ఉంటాయి. భౌతికంగా జాగ్రత్త పడితే బహుమానం పొందుతావు, భూమి మీద ప్రభువును కూడా సంతోషపెడతావు. ఈ క్రమంలో నీవు నేను ప్రభుని అడగవలసింది ఏమంటే, బహుమానం కొరకు గురి యొద్దకు పరిగెడుతున్న నీవు నేను కూడా ప్రభుని అడగవలసిన సంగతి ఏమంటే, యెహోవా నీ మార్గమును నాకు బోధించు, నా కొరకు పొంచిన వారిని చూచి సరళ మార్గము నన్ను నడిపించు. నీ ముఖము దాచొద్దు, నీ సేవకుని రసివేయవద్దు. నా సహాయకుడువు నీవే, నా సహాయుడు. ఇట్టి రీతిగా ప్రభువుని అడిగి యెహోవా కొరకు కనిపెడితే ఆయన చూపిస్తాడు తన మార్గాన్ని. మోషేకి తన మార్గాన్ని చూపించిన వాడు నీకు నాకు చూపిస్తాడు. సముద్రంలో మోషేకి చూపించాడు, యొర్దాను నదిలో యెహోషువకు చూపించాడు, నీకు నాకు చూపిస్తాడు. అరణ్యంలో త్రోవ కలుగు చేస్తాడు, ఎడారిలో నీళ్లు ఇవ్వడం కాదు నదులనే పారు చేస్తాడు. దాని కొరకు నన్ను పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడుగా సంఘంలో స్థిరపరిచాడు. స్థిరపరిచిన దేవుడు ఆయన మహిమ కొరకే పరసంబంధమైన ఆశీర్వాదంతో పాటు భూమి మీద ఏం అవసరం అది కూడా ఇస్తున్నాడు. దాని కొరకే కనిపెట్టు ప్రభు యొద్ద. కాబట్టి నన్ను ప్రభుని ప్రార్థిస్తూ వచ్చిన నేను కూడా స్థానికంగా మన యొక్క పరిచర్య విషయమై ప్రభు మనల్ని ఈ సంఘంతో ఐక్యపరిచాడు. ఆయన వాక్యం చొప్పున ఆత్మ ద్వారా ఆకర్షించాడు. ఆయన బాధ్యత ఏమో ఏదైతే గతంలో యవనస్తుల కుడికి కావచ్చు, విబిఎస్ విషయంలో కావచ్చు, ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. మన ద్వారా ఆయా స్థలాల్లో పరిచర్య చేయటికి ఎక్కడైతే విత్తబడుతూ వచ్చిన వాక్యం అది నీరుకట్టి ఫలింపజేయనట్లుగా ప్రభు ఫలమిచ్చినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. శత్రువు ఏమాత్రం కలవరపెట్టకుండా ముందున పరిచర్య కొరకే కొనసాగుట్టుగా దేవుని చిత్తానుసారంగానే దేవుని ఆలోచనలో కొనసాగనట్లు మొట్టమొదటిగా సంఘ పరిచర్య కొరకే, మనం అందరూ సంఘం కాబట్టి మన పరిచర్య కొరకే, మన పరిచర్య అంటే సంఘ పరిచర్య, మన స్థానిక పరిచర్య, దీని కొరకే ప్రభుని అడుగుదాం మొట్టమొదటిగా. రెండవదిగా ముందున పరిచర్య అంటే 31వ తేదీ మన యానివర్సరీ డే కాబట్టి ఆ దినము ప్రత్యేక కొడిక కొరకే కూడా ప్రభు చిత్తానుసారంగా దేవుడు మనల్ని నడిపించినట్లుగా ప్రార్థించండి. దేవుని చిత్త ప్రకారము ఉదయం మధ్యాహ్నం మాత్రమే కుడికి కలిగి ఉంటాం. మే నెల 31వ తేదీన శుక్రవారం వచ్చింది. దాని కొరకే ప్రార్థించండి. ప్రభు అన్ని విషయాల్లో ఆయన ఆత్మచేత నడిపించినట్లుగా. ఆ తర్వాత మరి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, సంఘములో అనారోగ్య పరిస్థితి వలన రుక్మిణి అంటే చాలా అనారోగ్య పరిస్థితులు ఉన్నారు, హాస్పిటల్లో ఉంచబడి ఉన్నారు. కాబట్టి ఆమె కొరకు మనం ప్రార్థిస్తున్నాం. ఇంకా భారంగా ప్రార్థించబద్దులమైన ఆమె కూడా సంఘంలో ఒక అవయవం కాబట్టి కొంచెం శ్రమ గుండా వెళ్తుంది. కాబట్టి రుక్మిణి సహోదరి ఆంటీ కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలాగే శ్రీరామ్ కొరకు కూడా ప్రార్థిస్తున్నారు. ఇంకా సంపూర్ణంగా స్వస్థపరచబడి రక్షణ అనుభవం కలిగి సంఘంలో కొనసాగినట్లుగా ఏదైతే మనసులో తీర్మానం చేసుకున్నాడో అది స్థిరపరచబడినట్లుగా ప్రార్థించండి. ఇంకెవరైతే మన సంఘంలో అనారోగ్యంగా ఉన్నారో వారి కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది అనారోగ్య విషయమై ప్రార్థించవలసిన సంగతులు.
చిన్న బిడ్డలు కూడా ఆ యొక్క సామి కూడా అనారోగ్యంతో ఉన్నాడు, దాని కొరకు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇవి అనారోగ్యం. మొట్టమొదటి పరిచర్య కొరకే, మన పరిచర్య కొరకు 2 అనారోగ్యాలు. మూడవదిగా వివాహముల విషయమే ప్రార్థించండి. ఒకటి సోదరి క్రాంతి ప్రియ విషయంలో దేవుడిచ్చిన సమాధానాన్ని బట్టి ముందుకు వెళ్ళినట్లుగా దాదాపు ఆ వివాహ విషయము ఇరు పక్షాల వారు సమ్మతించారు. ఇంకా ముందుకు ప్రభు చిత్తానుసారం కొనసాగినట్టు ప్రార్థించండి. రెండవదిగా యానీ కొరకు, ద్రాక్ష కొరకు కూడా వారు కూడా తర్వాత దేవుని చిత్తానుసారంగా స్థిరపరచబడినట్లు. కాబట్టి క్రమమైన రీతిలో మనం వెళ్ళవలసిన వారం విన్నాం కాబట్టి ప్రార్థనలు అది కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. దాని గురించి ప్రార్థించండి. ఇంకా మిగిలిన సంగతులు సంఘం లేదు అవసరం ఉందని మీకు ప్రేరేపించబడితే క్లుప్తంగా దగ్గరగా కేవలము చెప్పబడిన సంగతుల కొరకే మొట్టమొదటిగా వాక్యానుసారంగా ప్రభుకు అప్పగించుకొని ఆ తర్వాత కేవలం చెప్పబడిన సంగతుల కొరకే క్లుప్తంగా దగ్గరగా ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ఆ తర్వాత రేపటి దిన నేను పరిచర్య కొరకు వెళ్ళాల్సి ఉంది, దాని కొరకు ప్రార్థించండి. వచ్చే వారంలో కూడా బుధవారము, గురు, శుక్ర వారాల్లో కూడా సువార్త నిమిత్తమై ప్రకాశం జిల్లా వెళ్ళాల్సి ఉంది. అది మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకునండి. లేదంటే ఈ వ్యతిరేక్త పరిస్థితుల మధ్య ఈ దినాల్లో దినవంత సువార్తలు అంటే కష్టము, అవన్నీ విగ్రహారాధన ప్రదేశాలు. కాబట్టి దానిలో ప్రభు తన చిత్తానుసారంగా నడిపించినట్లుగా వచ్చే వారంలో బుధ, గురు, శుక్రవారాల్లో పరిచర్యకు వెళ్ళాల్సి ఉంది. దాని కొరకు రేపటి దినము పరిచర్యలో పాలు పొందవలసింది. దాని కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా సోదరుడు శ్రీకాంత్ జ్యోతి విషయంలో కూడా మీరు ప్రార్థనలో ఆ కుటుంబ విషయమై కూడా కలిగి ఉన్న అసమాధాన పరిస్థితులను బట్టి వారి కొరకు కూడా ప్రార్థించండి. చాలా సంగతులు చెప్పాను, ఏది మీకు జ్ఞాపకం ఉందో అది ఇక్కడ ప్రార్థించండి, ఏది భారం ఉందో ఇంట్లో కూడా దాని కొరకే మీ కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలో మన సంఘ అక్కర్లు ఇవన్నీ కూడా బయట సంగతులు కాదు, ఇవన్నీ మన స్థానిక కుటుంబ అవసరాలు, వీటి విషయమై ప్రార్థనలో ఎడతెగక జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి.